సమైక్యవాదమా అంశం. సమైక్యవాదమా సమస్యవాదమా? ఈ సమయంలో 2013 ఈ సంవత్సరం ఆగస్టు ఈ నెలలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలజడి, దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు జరుగుతున్నది అలజడి ఏంటంటే, జూలై 30వ తారీఖున భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టుగా ప్రకటన ఒకటి జారీ చేయటం వలన సమైక్యాంధ్ర పేరిట సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, బంధులు విపరీతంగా చేస్తున్నారు. ఉద్యోగులు విధులు ఆపి ఉద్యమాలు జరుపుతున్నారు. దీని ప్రభావం ఈ రాష్ట్ర విభజన అనే దీని వలన, ఈ ప్రభావం వల్ల భారతదేశం అంతటా రాష్ట్ర విభజన ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. అంటే ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని విభజన చేయాలని, గోర్ఖాలాండ్ విభజన చేయాలని, మహారాష్ట్ర నుంచి ముంబైని విడగొట్టాలని, ఇట్లా అనేకమైనటువంటి ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. యూపీఏ ప్రభుత్వానికి ప్రజలు తలనొప్పిగా తయారయ్యారు. మీరు టీవీ చూస్తుంటే ఆ ఉద్యమాలు ఇవన్నీ చూస్తుంటే పాపం నిజంగా ఒక అధికారంలో ఒక పెద్ద బాధ్యత వహించేవాళ్ళు చాలా తలనొప్పిగా ఉంటారు. ఒక కుటుంబంలో పిల్లలందరూ గల్లంతా కొట్టుకుంటూ ఉంటే అట్లా ఉంటారు. ఈ రోజు యూపీఏ ప్రభుత్వానికి, సోనియా గాంధీ గారికి ప్రజలందరూ తలనొప్పిగా తయారయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజలతో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా రావణ కష్టంలా మారిపోయింది. దీని అంతటికి కారణం జాగ్రత్తగా వినండి. దీనికి ముందుగా 2013 ఏప్రిల్ 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో జగ్గన్నపేటలో జయశైలి గారి ప్రసంగం, ఆయన మీటింగ్ జరిగింది. అందులో ఆయన సమానత్వం గురించి మాట్లాడాడు. ఆయన సమానత్వం గురించి మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి చాలా మంది దళిత సోదరులను రెచ్చగొట్టి, ఆ దళిత సోదరులు అంటే మాలవాళ్ళు, మాదిగోళ్ళు, బాగా చెబుతాను నేను ఆ మాట. దళిత సోదరులను రెచ్చగొట్టి ఆ సభలను ఆటంకపరిచారు. జెమినీ న్యూస్ లో విపరీతంగా విషప్రచారం చేశారు. జెమినీ న్యూస్ లో మాట్లాడిన అంటే దాని గురించి కొంత మాట్లాడటానికి సంతోష్ గారిని, ఉపేంద్ర గారిని ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో జెమినీ న్యూస్ లో మాట్లాడిన జయశైలి గారు ఇద్దరి కుమారులను రౌడీల చేత కొట్టించారు. అది జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొట్టారు సంతోష్ గారిని, ఉపేంద్ర గారిని. వీళ్ళే దళితుల్లోనే రౌడీలు ఉంటారు. రౌడీలు ఎక్కువ ఆడండి, మాలా మాదిగోళ్ళు ఎక్కువ. ఇంటర్నేషనల్ రౌడీలేమో సాయిబులు, నేషనల్ రౌడీలేమో మాలా మాదిగలు ఉంటారు ఎక్కువ. నిజమే. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు చేసి జయశైలి గారిని అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. హైకోర్టులో కూడా వ్యాజ్యం వేసి నానా హైరాణ చేశారు. అయితే దేవుని సేవకుడైన జయశైలి గారిని అరెస్ట్ చేయాలంటే దేవుని చిత్తమై ఉండాలి. జయశైలి గారు ఇప్పటికీ నో అరెస్ట్, అరెస్ట్ చేయాలంటే దమ్ములు ఉండాలి అని అంటున్నారు. దీనికి ఇక దీని మీద జరిగినటువంటి దానికి బైబిల్లో ఒక మాట రాయబడింది. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమున క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగింది. క్రీస్తు మార్గం. ఇప్పుడు జయశైలి గారు మాట్లాడింది ఎవరి మార్గం అనుకున్నారు? క్రీస్తు మార్గం. సమానత్వం గురించి ఆయన మాట్లాడాడంటే అది క్రీస్తు మాట, క్రీస్తు మార్గం, బైబిల్ మాట, బైబిల్ వాదం. కనుక దీని గురించి చాలా మంది అర్థం కాని అమాయకులు ఈ విధంగా చేసేవారు. బైబిల్ దేవుడు ఈ విధంగా చేయటం వల్ల దేవుడు ఒక మాట రాయించాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. యెషయా 29. కీడు చేయ ఎత్తినించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించేవాడిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు
మాయ మాటల చేత నీతి మంత్రిని పడద్రోయేవారు నరకబడు. ఇది నిన్న నాకు ఎందుకు వచ్చిందంటే, ఒకటే జరుగుతున్న అలజడికి ముందు సుందర గారు మరి ఆయన 16వ తారీఖు నుంచి ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. జూన్ 16 నుంచి ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఇందాకన్న మాట అన్నాడు, దైవజనుని జోలికి వచ్చింది ఈ దేశం అన్నాడు. దాన్ని బట్టి వెంటనే నిన్న ఈ జరుగుతున్న అలజడి ఇదంతా గుర్తొచ్చేసింది. ఇదే మాట, తమను గద్దించవాన్ని పట్టుకోవడం వల్ల ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతి మంత్రిని పడద్రోయేవారు నరకబడదు. ఇక దేవుడు మనుషులను సృష్టించాడు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని మనకి బైబిల్ రాయించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలని ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడని దేవుడు వారితో చెప్పాను. అంటే మన అంశం సమైక్యవాదమా సమస్యవాదమా? దేవుడు మనుషులను సృష్టించాడు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు ఆదికాండం 1:2. దీని అర్థం స్థలపు యజమానికే సర్వత్రా హక్కు కలిగి ఉంటుందని దీని స్థలం గురించినటువంటి దేవుడు రాయించిన మాట. స్థలంలో గ్యాస్ గాని ఆయిల్ గాని మొదలగు నిక్షేపాలు పడినా అది స్థలం యజమానిదేనని జయశాలి పీడిసుందర గారు చెప్పాడు వాక్యాన్ని బట్టి. ఇది చెప్పినందుకే అర్థం కాని దళిత సోదరులు దేశపూరితులై దేవుని సేవకుడైన జయశాలిపై పగబట్టారు. అన్ని ప్రాంతాల్లోని దళితులను రెచ్చగొట్టి ధర్నాలకు దిగి దైవజనుల మీదకి వచ్చారు. జెమినీ న్యూస్ లో ఆయన నాలుగు కొయ్యాలని ఒకరు, ఉరి తీయాలని ఒకరు, దేశద్రోహిగా బహిష్కరించాలని ఒకరు పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చిపోయారు. విశ్వరూప్ అనే కంత్రి మంత్రి సీఎంతో మాట్లాడి జైశాల్ని వెంటనే అరెస్ట్ చేస్తానని అహంకారపు మాట్లాడినాడు. కానీ జైశాలి గారికి హైకోర్టు అనుకూలంగా మాట్లాడింది. ఆయన మాటలలో తప్పు లేదని అలా తీర్పిచ్చింది. అంతేగాక జూలై 15, 2013 సుప్రీంకోర్టు ఒక స్పష్టీకరణ చేసింది బెంచ్తో. స్థలంపై హక్కు యజమానిదే. స్థలం కలిగిన యజమానికి ఆ స్థలంలో గ్యాస్ పడ్డా కానీ ఏది పడ్డా అది స్థలం యజమానికే సంబంధిస్తుంది అని గొప్ప తీర్పు ఇవ్వటం జరిగింది. జయశాలి గారు అన్నప్పుడు ఆవేదన పడ్డారు అమాయకులు. ఉరి తీయాలన్నారు, నాలుగు కోయాలన్నారు, దేశ బహిష్కరణ అన్నారు. మరి సుప్రీంకోర్టు అన్నదే, సుప్రీంకోర్టు బెంచ్లోని న్యాయమూర్తులను ఉరి తీయిస్తారా, నాలుగు కోసేస్తారా, దేశ బహిష్కరణ శిక్ష వేస్తారా? ఏ చట్టం ఉందో చెప్పండి. దేవుని మాట ఖచ్చితంగా చెప్పే దైవజన్ నోరు మూయించాలని మీరు అనుకుంటే ఎన్నో నోరులు ముందుకు వస్తాయి. అదే సుప్రీంకోర్టు తీర్పు. విశ్వరూప విషయానికి వస్తే తన నియోజకవర్గంలో పార్టీని చతికిల పడేలా చేశాడు, ఓటమి పాలయ్యాడు. తెలంగాణ విభజన ప్రకటనతో రాజీనామా చేసి రావణ కష్టంలో పడ్డాడు విశ్వరూప్. కట్టండి మా సునాదం గారి లాగా ఉన్నాడు. నిన్న చూశాను ఫోటోలు, బట్టని ఎత్తాలంటున్నట్టుంది. సునాదం గారి లాగా ఉన్నాడు, రాజీనామా చేశాను. సమైక్యాంధ్ర కోసం సమ్మెల సమానత్వం కోసం మాట్లాడితే జైశాలిని నమ్మలేవా? ప్రియమైన వాళ్ళరా, ప్రజలందరినీ పరిపాలించేవాడు నేడు సైతాన్. వాడి మాయలో చిక్కిన మంత్రులచే మోసంగం పడుతున్న మనుషులు ఎటు వెళుతున్నారో తెలియని ఎంగిలి ప్రజానీకం, ఏమి మాట్లాడుతున్నారో ఎరుగని వెర్రి వెంగళప్పలం. కేసీఆర్ ప్రకటన ఏమొచ్చింది? మొన్న ఒకటి అన్నాడు, ఆంధ్ర ఉద్యోగులందరినీ తెలంగాణ నుండి పోవాలి, ఆంధ్ర ఉద్యోగులందరూ తెలంగాణ నుండి పోవాలి. ఆ మాట వినంగానే కేసీఆర్ పై కేకలు, కేసీఆర్ డౌన్ డౌన్ అని. కేసులు మాత్రం లేవు, కేసీఆర్ మీద కేసు వేయాలనేం లేదు, కేసీఆర్ డౌన్ డౌన్ అని. కానీ బైబిల్లో దేవుడు అన్నాడు కేసీఆర్ గారు డౌన్ డౌన్, కేసీఆర్ వెనుకున్న లూసిఫర్ డౌన్ డౌన్ అని అన్నాడు. లూసిఫర్ అంటే సైతాన్. అంటే యెషయా గ్రంథం 14:12 తేజో నక్షత్రం అంటే చూడు, దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని రాశారు. దాన్ని బట్టి ఆ మాట వచ్చింది. తర్వాత జైశాలి గారు మీ ఆస్తులు దోశాడా, మీరు రాష్ట్రాన్ని వదిలిపోమన్నాడా, మీకు రావాల్సిన హక్కుల గురించి మీకు తెలిపితే కేసు వేయాలని కేకలేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? జూన్ 16వ తారీఖున జైశాలి గారు మాట్లాడారు, దైవజనుని జోలికి వచ్చింది దేశం అన్నారు. అంతే, దేశం అల్లకల్లోల పరిస్థితులతో అల్లాడిపోతుంది. దళితులు అంటే క్రైస్తవులను దళితులు అంటారు. ఈ దళితులు అనగా క్రైస్తవులని వీరి భాషలో,
దళితులంతా ఈ దేశం విడిచిపెట్టిపోవాలని ఒకప్పుడు బీజేపీ మురళీ మనోహర్ జోషి అన్నాడు. అతనిపై కేసు వేశారా? అమాయకులని దళితులు లేదే. దళితులంతా దేవుని పిల్లలని, భారతదేశం వారి ముత్తాతలదని దేశంలో దళితులను స్థిరపరిచే మాటలతో ఛాలెంజ్ చేసిన జయశాల్ గారిని మీరేమనుకుంటున్నారు? ఆయన దేవుని సేవకుడు. ఆయన నోటి నుండి వచ్చింది నో అరెస్ట్. ఆయన వాక్కులో దేవుని వాక్కు ఉంది. దేశం కష్టాలు కూడా, దేశ కష్టాలు. దీని గురించి యెషయా 44:26లో దేవుడు ఒక మాట రాయించాడు. యెషయా గ్రంథం 44:26 వచ్చింది. యెషయా గ్రంథం 44:26 వచ్చింది. యెషయా 44:26. నేనే నా సేవకుని మాటను రూఢిపరచు వాడను. నా సేవకుని మాట ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. 2012 యుగాంతం కాదు బైబిల్ని బట్టి అని గట్టిగా చెప్పాడు. ఆయన మాటను దేవుడు రూఢిపరిచాడు. ఎన్నో సందర్భాలు, ఇన్ని విషయాలు. ఈ రోజు ఆయన బోధిస్తున్న ప్రతి దేవుని వాక్యపు విషయాలని, దేవుని మాట అది దేవుడు అంటున్నాడు. నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తా, రుజువు చేస్తా అంటున్నాడు. ఆయన దేశంలో పుట్టిన ఆణిముత్యం అని దేశ నివాసులు గుర్తిస్తారు ఒకప్పుడు. సుందర గారి గురించి ఆయన అన్నమాట ఇది. జయశాల్ గారిని జయించాలనుకున్న మిని చాలా చిన్నది. మిని అంటే చిన్నది. అహంకారి అయిన అహ్మద్ దేదాత్ను అంతమొందించిన జయశాల్ని ఆటంకపరచుట అంత సులువైన పని కాదు. బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. యోహాను సువార్త 18:11 యేసుక్రీస్తు వారు అన్న మాట. యోహాను 18:11. యోహాను 18:11. అందుకేసు పై నుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. యేసుక్రీస్తు వారు అన్న మాట ఇది. 2000 సంవత్సరాలకి, సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మాట ఇది. 2013 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారసుడైన నేటి జయశాలి మాట ఇదే. నన్ను అరెస్ట్ చేయాలంటే దేవుడు పూనుకోవాలి అన్నాడు ఒక మాట. సింహాన్ని ఎవరు అరెస్ట్ చేయాలి? ఒకవేళ అరెస్ట్ చేయాలంటే దేవుడు పట్టుకుంటే తప్పదు అన్నాడు. అదే మాట యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఈనాడు 2013 సంవత్సరాల తర్వాత జయశాల్ గారు అదే మాట అన్నాడు. ఈ మాటలో ఈ రోజు ఎవరైనా క్రైస్తవ బోధకులు అంటున్నారా? అనకపోవటానికి కారణం ఏంటంటే నేటి క్రైస్తవ ప్రపంచానికి క్రీస్తు మాటలో నోటికి తిరగక. మీకు అర్థం చేసుకోవాలి ఈ మాట ఎందుకనంటే, ఒక్కొక్కడు మోటోడు అంటాడు. మోటోడి చేత మనం ఏదైనా మాట షా అంటే సా అంటాడు. షా అంటే సా. అట్లాగా ఈరోజు క్రైస్తవులకు యేసుక్రీస్తు మాటలు రావటం లేదు. యేసుక్రీస్తు మాటలు నోటికి తిరగటక తికమకబడి నేరస్తులుగా మిగిలారు. నేర్పించే నాయకుడిపై నేరాలు వేయటం ప్రపంచానికి అలవాటు. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవుని మాటలు నేర్పడానికి వస్తే ఏం చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 8:6. యోహాను సువార్త 8:6. ఆయన మీద నేరం మాపాలని ఆయన శోధించుతూ ఎలాగ అడిగిరి. వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారం చేసింది ఆమె. ఇప్పుడు నేరం ఎవరి మీద వేస్తున్నారు? ఆయన మీద నేరం మాపాలని ఆయన శోధిస్తాడు, అడుగుతున్నారు. ఆయన ఇప్పుడు శిక్షించాలి, చంపాలా వదలాలా ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు టార్గెట్ ఎవరి మీద? నేరం ఎవరి మీద మోపుతున్నారు? నేర్పించే నాయకుడు. యేసుక్రీస్తు వారు నేర్పించేవాడు. అంత నాయకుడు, మంచి నాయకుడు, నీతిమంతుడు ఆయన మీదే నేరాలు మోపారంటే ఆప్రాలు మనలాంటి వారి మీద మోపటం తేలికైన పని జనాలు. కానీ నేర్పించే నాయకుడిపై నేరాలు వేయటం మానని ఈ ప్రపంచం నేడు క్రీస్తు మాటలు నేర్పించే నాయకుడే జయశాలి. నేర్పిస్తుంటే నేర్చుకోవటం చేతగా నాయకులు నేరస్తులుగా చూపిస్తుంటే చేసేదేముంది? తలపాక చుట్టలేక తలే వంకర అన్నాడు అనే సామెత మనకుంది. నేటి క్రైస్తవ నాయకులు క్రీస్తు మాటలు నోటికి తిరక్క నాలిక మందం వాళ్ళారు. నానాటికి సత్యం చెప్పక నాశనానికి వెళుతున్నారు. మోగవారిలా మూర్ఖులు నోరు మొయ్యక నోరు మూసుకొని ముగింపుకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే అజ్ఞానంగా మాట్లాడేవాడు నోరు మూయించమన్నాడు.
అలా అజ్ఞానంగా వారి నోరు మూయించే జైశాలి నోరు మూయించాలనుకుంటున్నారు వీళ్ళేమో నోరు మూయించరో అజ్ఞానంగా మాట్లాడేవారిని, అజ్ఞానంగా మాట్లాడేవారి నోరు మూయించే జైశాలి లాంటి వారిని నోరు మూయించాలనుకుంటున్నారు. అలా చెప్పకూడదు, ఎలా చెప్పకూడదు. అజ్ఞానంగా మాట్లాడుతున్నారు, చివరికి వాళ్ళు అగ్నిగుణంలో పడిపోతారు. ఇక మరొక సంగతి, తమకు వ్యతిరేకంగా ఉన్నవాడిని డౌన్ డౌన్ అంటారు. అంటే ఇప్పుడు కేసీఆర్ డౌన్ డౌన్, సోనియా డౌన్. ఆ కేకలు అయ్యే అర్థం కావు మీకు సరిగా, సమ్మెలో చేస్తూ ఉంటారు. కేసీఆర్ డౌన్ డౌన్, బొత్స డౌన్ డౌన్. బొత్స అండి సార్, బొత్స సచ్చినారండి. బొత్స డౌన్ డౌన్ అన్ని రొచ్చు చేసేస్తారు. అందరూ డౌన్ డౌన్ అంట. కానీ ప్రతి మనిషిని డౌన్ చేసాడు ఒకడు, సైతాన్. చూడండి యెషయా గ్రంథం 14:12. యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రం లూసిఫరా ఏకో చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. జనాల్ని పడగొట్టింది అంటే పడగొట్టడం డౌన్ చేసినాడు. దీనికి బ్యాటరీ తీసిన తర్వాత, దీనికి కరెంటు తీసిన తర్వాత బ్యాటరీ పెట్టండి. దీనికి కరెంటు వైర్ తీసి బ్యాటరీ పెట్టండి, లేకపోతే తేడాపడి డౌన్ డౌన్. ఇప్పుడు ఎవరు డౌన్ అయ్యి ఉండారు ఇక్కడ? ప్రపంచం మొత్తాన్ని డౌన్ చేసింది ఎవరో? అపవాది ప్రపంచం మొత్తాన్ని డౌన్ చేశాడు. డౌన్ లో ఉండి జనాలను డౌన్ డౌన్ అంటున్నారు. వీళ్ళు ఎక్కడుంటారు ఇప్పుడు? జనాలంతా ఎక్కడుంటారు? ఇక్కడ బైబిల్లో ఏమో జనాలందరినీ జనములను పడగొట్టినా నీవు అని సైతాన్ గురించి రాయబడి, జనాలను పడగొట్టింది సైతాన్. వీళ్ళందరూ పడిపోయాం, డౌన్ లోనే ఉంటారు. మళ్ళీ ఎవడైనా వ్యతిరేకంగా డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, సోనియా డౌన్ డౌన్. అసలు వీళ్ళు డౌన్ లో ఉండారు. కనుక వీళ్ళు డౌన్ లో ఉండి జనాలను డౌన్ డౌన్ అనిపిస్తుంది సైతాన్ని. అంత తప్పు చేస్తుంది చూడండి. ఇక కేసీఆర్ ఏమన్నాడంటే, తెలంగాణ నుండి ఆంధ్ర వారిని అందరినీ పొమ్మని చెప్పాడు. ఈ పొమ్మని చెప్పగానే కేసీఆర్ పై కసిగట్టుకున్నాడు. కేసీఆర్ పై కసి పెట్టుకున్నాడు, ధర్నాలు చేస్తున్నారు. కానీ అసలు బైబిల్లో యెషయా గ్రంథం 14:17 యెషయా గ్రంథం 14:17 భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని, సౌండ్ తగ్గించేది ఇది ఎక్కువ అంటుంది. ఇది తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు అసలు తగ్గించావు. పోనీయని వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు. ఆంధ్ర వారిని పొమ్మనగానే పోరాడుతున్నారు. అసలు సైతాను అసలు పోనీయడంట ఎక్కడికి? పరలోకం, మన నివాస స్థలం. అది మన నివాస స్థలానికి పోనీయని వాడి మీద ఏమన్నా ధర్నాలు ఉన్నాయా? కనిపించడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నిజమైన బైబిల్ సమాఖ్యవాదాన్ని బోధించి ఈ ఉద్యమంలో చావుకు పోరాడాలి, స్వర్గంలో చేరాలి, నిత్య జీవంలో చేరాలి. మరొక సంగతి ఉంది. ఈ సమైక్యం అంటున్న వారు అందరూ సంపద దోచుకోవటానికే సమైక్యం అనే మాట ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడులో ఉన్న ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో, ఒకప్పుడు తమిళనాడులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని విభజించారు. అప్పుడు సమ్మెలు లేవు, సమైక్యం లేదు. మేము తమిళనాడుతో సమైక్యంగా ఉండాలని తమిళనాడు వాళ్ళు ఏమన్నా అన్నారా? సమైక్యత లేదు. ఎందుకంటే దోచుకునేది లేదు కాబట్టి. అక్కడ నేడు తెలంగాణ విభజన చేయగానే సమైక్యం కావాలని సమ్మెలు చేస్తున్నారు. కారణం, దోచుకోవడానికి వీరు దోచుకున్న సంపద అక్కడ ఉన్నాయి కాబట్టి. వీరు దోచుకున్న సంపదలు అక్కడ తెలంగాణలో ఉండేవి కాబట్టి దోచుకోవడానికి సమైక్యం అంటున్నారు. భారతీయులందరూ నా సహోదరులు అనేవారికి
భారతీయులందరూ నా సహోదరులు అంటారు ప్రతిజ్ఞ. అలాంటప్పుడు రాష్ట్రాల విభజన ఎందుకు? 26 సుమారు 26 భారతదేశం 26 భాగాలు అయిపోయింది. 26 రాష్ట్రాలుగా విభజన కొట్టింది. ఇప్పుడు భారతీయులందరూ నా సహోదరులు అంటారా? అన్ని తాగాదిల జల వివాదాలు, జన వివాదాలు, అన్ని భూ వివాదాలు, రాష్ట్రాల విభజన దేనికి? భారతీయులందరూ నా సహోదరులు అనే వారికి విభజనలో సమైక్యం ఎక్కడిదే? సమైక్యం అనగా అర్థం ఏంటంటే సమా ప్లస్ ఐక్యం, గుణసంధి, అంతేనా? సమానంగా కలిసి పంచుకొనుట. ఇది బైబిల్లోనే ఉంది, భారతీయుల్లో గాని ఏ దేశంలో గాని లేదు. యేసుక్రీస్తు బోధలో సమైక్యం ఉంది. ఆయన బోధ విన్న ఒక అతను జక్కయ్య ఎలా మారిపోయి చూద్దాం. లోకాసువార్త 19వ అధ్యాయం, లోకాసువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడ్డాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేనెవని వద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకుని వెళ్ళి అతనికి 4 గంటలు మరలా చెల్లించిన ప్రభుతో చెప్పాను. ఇది సమైక్యం. బోధ విన్నాడు, తన ఆస్తిని పేదలకు ఇచ్చేస్తున్నాడు. ఇది సమైక్యం అంటే. ఇక్కడ మరొక సంగతి మనం గమనిస్తే, మొట్టమొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వారు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు, విశ్వసించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉన్నారో మనం చూస్తే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44 వచ్చింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44 వచ్చింది. విశ్వసించిన వారు అందరూ ఏకంగా కూడి తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకోండి. సమిష్టి, తమకు కలిగిందంతా. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి, ఇది సమైక్యం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతే సమిష్టిగా ఉంచుకోండి, ఇది సమైక్యం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32 వచ్చింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32 వచ్చింది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయ కలిగి ఉండ్రి. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగిందంతయు వారికి సమిష్టిగా ఉండేను. సమిష్టి, ఇది సమైక్యం అంటే. అందరూ సమిష్టిగా ఉంచుతారు. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు, వారికి కలిగిందంత వారికి సమిష్టిగా ఉండేను, సమానముగా. సమైక్యం, అందరూ కలిసి సమానంగా పంచుకోవటం. మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, తనకున్నదంతా క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాడు. ఆయన సమైక్యవాది. నేడు BOUIలో బైబుల్ ద్వారా ప్రారంభం జయశాలి గారు సమైక్యాన్ని సమాజంలో స్థాపించాలనుకుంటున్నాడు. స్థాపిస్తున్నాడు ఆయన బోధతో. నేడు సమైక్యం అంటున్నవారు తెలంగాణ వారికి సమస్యగా ఉన్నారు. నేడు సమైక్యం అంటున్నవారు తెలంగాణ వారికి సమస్యగా ఉన్నారు. నేడు సమైక్యవాది జయశాలి గారు. BOUI స్టూడెంట్స్, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్స్, డైరెక్టర్లు సమైక్యవాదులు. కనుక ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో సమైక్యవాదమా సమస్యవాదమా ప్రపంచంలో జరుగుతుంది. సమైక్యం అన్నాడు, అంత సమస్యే కదా. సమైక్యము కోరుకునేవాడు ఎవరికి నష్టము కలిగించాడు, అవునా కదా? సమైక్యం కోరుకునేవాడు ఎవరికి నష్టము కలిగించాడు. ఈరోజు సమైక్య అందరి కోసం సమ్మెలు చేస్తున్నవారు మరి కారు ట్యూబులు తగలబెడుతున్నారు, టైర్లు వాటికి గాలి చేస్తున్నారు, బస్సులు అద్దాలు బగల కొడుతున్నారు. బాబు ఇందిరాగాంధీ మన రాజీవ్ గాంధీ విగ్రహాలని పాడు చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు. సమైక్యం కోరుకునేవాడు, సమైక్యత ఇప్పుడు అందరూ సమానంగా ఉండరా అని చెప్పి సమస్యగా మారితే సమైక్యవాదమా సమస్యవాదమా? ఇది ఈరోజు సమైక్యవాదమా? లేదు, సమస్యను సృష్టిస్తున్నారు. ఇంకా ఈరోజు సమ్మెలు పిల్లలకు బడులు లేకుండా, చాలా ఉద్యోగాలకు వెళ్లకుండా, కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళకపోవటం వల్ల కొంతమందికి ఆటం కాదు. ఇప్పుడు నేను చూడండి, మన తెలంగాణ కొంతమంది పిల్లలు పరీక్ష రాయాలని డబ్బు కట్టాలనుకుంటే తెలంగాణలో ఇక్కడ బందులు చేసేసి, లేకపోతే మరి బ్యాంకులు లేకపోవటం వల్ల వాళ్ళు బ్యాంకులో డబ్బు కట్టలేకపోయారు. అంటే నష్టం కలిగి చేస్తున్నారు.
సమైక్యం కోరుకునేవాడు సమస్యగా తయారవ్వకూడదు. సమైక్యం కోరుకునేవాడు నష్టపరచకూడదు. తాను నష్టపోయినా పర్వాలేదు. అది క్రీస్తు ప్రభు వారు నష్టపోయాడు. సమైక్యవాది ఆయన. సమైక్యాన్ని సృష్టించింది ఆయన. కనుక క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు నష్టపోతారు. క్రీస్తు మీతో సమస్తంగా నష్టంగా ఎంచుకున్నాడు పౌలు. సమైక్యం కోరుకునేవాడు నష్టపరచకూడదు, ఎవరికి హాని కలిగించకూడదు. హాని కలిగిస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? సమస్య పెంచుతున్నాడు. సమస్యావాదం అయిపోయింది. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గట్టిగా నిలబడాలన్నా నిలబడలేని పరిస్థితి. ప్రజలు అలా చెప్తే అలా వినాలి. రాజీనామా చెయ్యంటే రాజీనామా చెయ్యాలి. రా అంటే రావాలి, రావాలి రావాలి, రమ్మంటే రావాలి, పోవని పాట పాడచ్చు వాళ్ళ గురించి. కామెడీ చేయాలంటే టీవీ నేను అప్పుడప్పుడు కామెడీగా వీళ్ళ రాజకీయ నాయకులను సృష్టి ఒక కామెడీ పాట వేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళ గురించి ప్రజలందరూ రాజకీయ నాయకులు ఎదురు నిలబడి రావాలి రావాలి, రమ్మంటే రావాలి అని పాట పాడాలి కామెడీ. ఈరోజు ప్రజలు రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చేస్తున్నారు. రండి రావణ కష్టంలో పాల్గొనండి అంటే రావణ కష్టం అంటే ఇదే. ఇప్పుడు రావణ కష్టం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు రావణ కష్టంలో పడాలంటే పడిపోవాలంతే. నేను రాజీనామా చేయను అన్నాడు అనుకో, ఇల్లు చుట్టుముట్టి చేస్తారు. ఇక మనకి బైబులు, దేవుడు, యేసుక్రీస్తు వారు నేర్పిన బోధ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకి సంబంధించినటువంటి బోధ జరగాలి. అది మనకి యేసుక్రీస్తు వారు నేర్పాడు, కానీ క్రైస్తవులు నేర్చుకోలేదు. జయశాలి పీడి సుందరరావు గారు నేర్చుకున్నాడు, మనకు నేర్పాడు. అందుకే చూడండి, ఎప్పుడు మనకి కరెంట్ న్యూస్ గా ఉంటది. ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఇక్కడ బోధ, ఇప్పుడు గొట్టిపాడులో కానీ ఇక్కడ కానీ జరుగుతున్న సందర్భాన్ని బట్టి దాని గురించి బైబిల్లో మనకి ఏం రాయబడింది, మనం ఎలా నడుచుకోవాలనేది బైబిల్ నుంచి చెప్తా ఉంటాం. సమైక్యవాదమా సమస్యవాదమా? ఈరోజు సమస్యను సృష్టిస్తున్నారు, సమైక్యవాదం లేదు. సమైక్యవాదులు ఎవరు? క్రైస్తవుడై ఉండాలి. నిజమైన వాక్యం తెలుసుకున్నవాడై క్రైస్తవుడుగా, సమైక్యవాదిగా ప్రపంచానికి సమానత్వాన్ని బోధించేవాడు. అందుకే సమానత్వం గురించి బోధిస్తుంటే కదా మరి పీడి సుందరరావు గారికి అనేక కష్టాలు, మనలాంటి మన వారికి కూడా కష్టాలు. మనం ఏం చేస్తున్నాం? సమైక్యం అయ్యా యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ ఐక్యంగా ఉండాలని ఆయన ప్రార్థన చేశాడయ్యా, ఎన్ని సంఘాలు ఎందుకు అని చెప్పేసి మనం అంటే నేను చెప్పుకోవయ్యా. సమైక్యాన్ని కోరుకుంటున్న సత్యాన్ని ప్రకటించడం, సమైక్యాన్ని కోరుకుంటుంటే సమస్యను ఉధృతం చేస్తున్నారు మనుషులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరు దాడు చెప్పుకుంటే అందరూ బాగుండిద్ది కదా అనుకుంటున్నారు. ఏడ బాగుండిద్ది? విషం పెట్టి మౌనంగా ఉండండి అన్నట్టు. అందరూ విడిపోయి సంఘాలుగా ఈ సంఘం చేసుకుంటుంటే దేవుడికి సంతోషమా? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? సమైక్యత ఆయన ఏం బోధించాడు ప్రార్థనలో? ముగించుకున్నాడు చదువుకొని యోహాను సువార్త. ఇది అర్థమైందా నేడు మన క్రైస్తవులకి? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను 17:21 చివరి భాగం. వాడి వాక్యం వలన నా యందు విశ్వాసం ఇచ్చిన వారు అందరూ ఏకమై ఉండాలని వారి కొరకు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఇచ్చిన వారు అందరూ ఏకమై ఉండాలి. అందరూ విశ్వసించిన వారందరూ ఐక్యంగా ఉండాలంటే ఇది సమైక్యం. ఆస్తులు ఏం కోరుకోవట్లేదు. యేసు ప్రభు వారు అందరూ సమైక్యంగా ఉండన్న ఆ మాట అన్నప్పుడు ఆయనకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి చెప్పండి? మా సృష్టి మొత్తం ఆయనది, అయినా ఎక్కడ ఆస్తుల గురించి ఆయన ఆరాధీయలేదు, అడగలేదు. ఈరోజు సమైక్యవాదులు మీరు ఎందుకు సమాజం చేస్తారు? 70 లక్షల మంది మాకు తెలంగాణలో ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు 70 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పని పాటలు చేసుకుంటూ బతుకుతున్నారు కాబట్టి తెలంగాణ ఇస్తే వాళ్ళని తరిమేస్తారు, అందుకని మేము సమ్మెలు చేస్తాం అన్నారు. అంటే సమ్మె చేసే దాంట్లో కూడా స్వార్థం ఉంది. యేసుక్రీస్తు వారు సమైక్యాన్ని బోధించాడు, సమానత్వాన్ని బోధించాడు. సమానంగా ఉండండి, అందరూ ఐక్యంగా ఉండండి అంటే ఏ స్వార్థం కోరుకోలేదు, ఏ సంపద ఆశించి ఆయన అలాంటి మాటలు చెప్పలేదు. నిజమైన సమైక్యవాది దేనిని ఆశించకుండా అసలైన మాటలు ప్రకటిస్తాడు. నష్టపరచడు, నష్టపోయినా కూడా ఎవరికి నష్టం చేయడు సమైక్యవాది. సమస్యవాది సమస్యగా ప్రారంభమవుతాడు. కనుక
భూమి మీద ఉన్న మనుషులందరూ మనందరం ఒకటే అనేది బైబిల్ మొట్టమొదట బోధించింది. ప్రతి జాతి మనుషులను దేవుడు ఒక ఆదాము నుండి దేవుడు సృష్టించాడు. మనందరం ఐక్యముతో సమైక్యముతో దేవుని సత్య వాక్యపు విషయంలో ఐక్యంగా ఉంటూ వాక్యం కోసం పోరాడి నిత్య జీవానికి వెళ్ళాలి. దానికోసం చనిపోవచ్చు అవసరం అయితే. నేను అమాయకంగా మరి సుమారు అంటే సుందరా గారు చెప్తున్నాడు 19 మంది చచ్చిపోయారంట సమైక్యం కావాలని. సమైక్యం కావాలన్నావు చస్తే ఏం ఉపయోగం? కావాలని ఉండరాదు. చచ్చిపోయినోడి అమాయకత్వం అన్నమాట. మనకి టీవీ 9 వాళ్ళు కూడా మన సుందర గారు బోధ విని ఒక మాట రాస్తున్నారు స్క్రోలింగ్. ఆత్మహత్య పిరికి చర్య. ఆత్మహత్య పిరికి చర్య. సుందర గారి మాటని కాపీ కొట్టి చక్కగా మంచి మాట చెప్పిన సుందర గారు రాత్రి మెచ్చుకున్నారు టీవీ 9 వాళ్ళు. మంచి చేసేటప్పుడు మెచ్చుకోవాలి మనం ఎవరినైనా. ఇప్పుడు సమైక్యవాదం కావాలన్నవాడు నీకు కావాలి కదా ఉండరాదు, మరి చచ్చేది ఎందుకు? సైతాన్ని బట్టి. ఆ రోజు తెలంగాణ వాళ్ళు చాలా మంది సుమారు 1000 మంది దాకా చచ్చారని లెక్కేస్తున్నారు కదా. 1000 మంది సుమారు 1000 మంది దాకా చచ్చిపోయారు అంటున్నారు. వాళ్ళు తెలంగాణ కావాలన్నమాట. తెలంగాణకు కావాలని ఉండకూడదు. పోయింది ఎందుకు? ఏ తెలంగాణ అనుభవించుకుని పోతగా అక్కడ ఉంది అసలుది అగ్గినికొండ. కనుక వీళ్ళ ఆలోచన అది అసలు అర్థం లేనిది. సమైక్యవాదం కాదు, సమస్యవాదం. ప్రార్థన చేసుకున్నాం. రికార్డు కొట్టాయా?